ఉత్సాహంగా యోగాంధ్ర, భక్తి శ్రద్ధలతో బక్రీదు, మోగిన బడిగంట, సాగిన ఏరువాక, ముగిసిన వేట నిషేధం, కేంద్ర బృందం పర్యటన వంటి విశేషాలతో కూడిన ప్రకాశం జిల్లా సమాచార లేఖ విందాం. జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. గత నెల 21వ తేదీ నుంచి ప్రజల్లో యోగాపై అవగాహన కల్పిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 3వ తేదీన ప్రముఖ పుణ్యక్షేత్రమైన త్రిపురాంతకంలోని బాలా త్రిపుర సుందరీదేవి ఆలయం వద్ద 2000 మందితో యోగా సాధన చేశారు. 8వ తేదీన కొత్తపట్నం తీర ప్రాంతంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 15వ తేదీన పాకల బీచ్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ నెల 9వ తేదీన ఒంగోలు పట్టణంలో భారీ ఎత్తున యోగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ ఏ తమ్మీ మన్సారియా, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు. యోగాపై నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలు ఈ నెల 13వ తేదీన ముగిశాయి. మొత్తం 15 అంశాలలో నిర్వహించిన పోటీల్లో విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతున్నట్లు పోటీల నోడల్ అధికారి శ్రీమన్నారాయణ తెలిపారు. జిల్లాలో ఏరువాక సంబరాలు ఈ నెల 11వ తేదీన రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డాక్టర్ డోలా శ్రీ బాలాంజనేయ స్వామిలు ప్రారంభించారు. ఒంగోలు నగరంలోని త్రోవగుంట వద్ద నిర్వహించిన కార్యక్రమంలో వారు అరకదున్ని ఏరువాక ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ తమ్మీ మన్సారియా, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 2,02,000 హెక్టార్లు కాగా అందులో సుమారు 75,000 హెక్టార్లలో ప్రధాన పంట అయిన కంది వేస్తారు. చాలా చోట్ల గత నెలలో కురిసిన వర్షాలతో దుక్కులు దున్ని భూములు సాగుకు సిద్ధం చేశారు. వేసవి సెలవుల అనంతరం జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభమయ్యాయి. పాఠశాలలు ఈ నెల 12వ తేదీన ప్రారంభం కాగా ఇంటర్ తరగతులు ఈ నెల 3వ తేదీన మొదలయ్యాయి. జిల్లాలోని 2,327 ప్రభుత్వ పాఠశాలల్లోని 1,81,412 మంది విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లను పంపిణీ చేశారు. విద్యార్థులకు సన్న బియ్యంతో మధ్యాహ్నం భోజనం అందించే పథకాన్ని కూడా ఈ నెల 12వ తేదీన ప్రారంభించారు. అలాగే 10వ తరగతి ఇంటర్లలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం షైనింగ్ స్టార్స్ పేరుతో అవార్డులను అందించింది. దీనిలో భాగంగా 242 మంది 10వ తరగతి, 36 మంది ఇంటర్ విద్యార్థులను సత్కరించి సర్టిఫికెట్టు, మెడలు, 25,000 నగదు పురస్కారం అందించారు. జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న పథకాల తీరును కేంద్ర బృందం పరిశీలించింది. ఈ నెల 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ దిశ విభాగం జాయింట్ డైరెక్టర్ ఉమేష్ కుమార్ రామా, అడ్మినిస్ట్రేటివ్ అధికారి జిఎస్ రావత్లతో కూడిన బృందం జిల్లాలో పర్యటించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా అమలు జరుగుతున్న పథకాల అమలు తీరుతెన్నులను క్షేత్రస్థాయిలో ఈ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా బృందం సభ్యులు కలెక్టర్ ఏ తమ్మీ మన్సారియాను కలిశారు. జిల్లాలోని పొగాకు రైతుల సమస్యల గురించి తెలుసుకోవడానికి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ కేషంగ్ యాంగ్జామ్ షెర్పా ఈ నెల 14వ తేదీన పేర్నమిట్ట వద్ద ఉన్న పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె వేలం ప్రక్రియను పరిశీలించారు. రైతులు, కొనుగోలుదారులు, రైతు సంఘాల నేతలు, బోర్డు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పొగాకు పంటకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వర్తింపు, గిట్టుబాటు ధర వంటి అంశాలతో పాటు బోర్డు పునర్వ్యవస్థీకరణ వంటి సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో 4 లక్షలకు పైగా మొక్కలు నాటారు. ఒంగోలులోని కేంద్రీయ విద్యాలయంలో జిల్లా కలెక్టర్ ఏ తమ్మీ మన్సారియా మొక్కలు నాటారు. జిల్లాలోని తీర ప్రాంతంలో 61 రోజుల పాటు కొనసాగిన చేపల వేట నిషేధం ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి ముగిసింది. సముద్రంలోని చేపలు గుడ్లు పెట్టే సమయమైన ఏప్రిల్ 14వ తేదీ అర్ధరాత్రి నుంచి 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటను నిషేధిస్తారు. జిల్లా పరిధిలో 51 కిలోమీటర్ల మేర విస్తరించిన తీర ప్రాంత పరిధిలో 75 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. దాదాపు 10,000 మంది మత్స్యకారులు చేపల వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వేట నిషేధం ఎత్తివేయడంతో మత్స్యకారులు ఉత్సాహంగా తమ పడవలతో వేటకు వెళ్లారు. జిల్లా వ్యాప్తంగా ముస్లింలు ఈ నెల 7వ తేదీన బక్రీదును భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మసీదులు, ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సింగరాయకొండలో ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు. ఈ నెల 1వ తేదీ నుంచి జిల్లాలోని రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీని తిరిగి ప్రారంభించారు. టంగుటూరు మండలం తూర్పునాయుడిపాలెం, కే ఉప్పలపాడు గ్రామాల్లో రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. ఒంగోలులోని రేషన్ దుకాణాలలో బియ్యం పంపిణీని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మనజీర్ జిలానీ సమాన్ పరిశీలించారు. ఇప్పటి వరకు మీరు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు. ఎంవీఎస్ ప్రసాద్, ఆకాశవాణి ప్రకాశం జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ.